వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఈరోజు సంచలన తీర్పిచ్చింది. సో అసలు మరి ఏం జరిగింది, ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగింది, తర్వాత అమృత ఎలా ఉండేది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు POW సంధ్య గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సంధ్య గారు అయితే అప్పుడు అమృత గారితో అయితే చాలా స్పెండ్ చేశారు. అసలు ఎలా ఉండేది, మరి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. సో మేడం, అమృత గారు అయితే తర్వాత హత్య కేసు తర్వాత అయితే ఎక్కువ మీతోనే ఎక్కువ టైం గడిపిందని చెప్పేసి చాలా వినిపించింది. అసలు మీరు ఎలా గడిపారు మేడం? మాతో గడపడం అంటే ఏం లేదండి. ఈ ఘటన జరగగానే సేమ్ డే మేము వెళ్ళిపోయాము. మిర్యాలగూడ వెళ్ళాము. మిర్యాలగూడలో బాడీ ఇంకా ఇంటికి రాకముందే అమృత హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసాము. ఆమెకి మా మద్దతుని తెలిపాము. ఆ రోజంతా అక్కడ ఉన్నాము. ఆ తెల్లారి బాడీ ఇచ్చాక ఏదైతే శవయాత్ర జరిగిందో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అనేక కుల నిర్మూలన కోసం పోరాడే సంఘాలతో పాటు KNPS, ఇతర సంఘాలతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం, విద్యార్థి సంఘాలుగా మేము ఫస్ట్ డే నుంచి కూడా ఈ ఘటనలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే అదే క్రమంలో ఆ కుటుంబంతో చాలా అనుబంధం ఏర్పడింది. ప్రణయ్ తల్లిదండ్రులైన బాలస్వామి, ప్రేమలత గారులతో, అట్లాగే అమృత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా భావోద్వేగాలకు గురైంది. వివిధ సందర్భాల్లో తను చాలా పెయిన్ని అనుభవించడం, ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా సమస్యలు తను ఎదుర్కొంది. కొంతమంది అగంతకులు ఇంట్లోకి రావడం, ఇంటికి రావడం, తన్ని బెదిరించే ప్రయత్నం చేయడం, తను హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళాలంటే కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి. అట్లా 1-2 ఘటనలు జరిగి కూడా వాళ్ళు ఆ బిడ్డను పుట్టనిస్తారో లేదో, అంటే మార్తిరావు అప్పటికి ఉన్నాడు కాబట్టి నా భర్తను చంపిన వాళ్ళు నాకు పుట్టబోయే బిడ్డను కూడా చంపేస్తారేమో అనే అభద్రతా భావంలో అమృత ఉంది. దానికి తగినట్లుగా కొన్ని ఘటనలు జరిగినాయి. మీడియా కూడా కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్గా లేదు. ఒక మీడియా ఛానల్ వెళ్ళి మేము శ్రీమంతం చేస్తామని కూర్చున్నారు. అది చాలా హర్ట్ అయింది తను. అంటే శ్రీమంతం అనేది సంతోషంగా భర్త ఉన్నప్పుడు భార్య ఇష్టంగా భార్య భర్తలు అనుకుని చేస్తారు. భర్త చనిపోతే వాళ్ళు విషాదంలో ఉంటే వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉందో లేదో కూడా ఆ ఛానల్ పట్టించుకోవాలా, అది గుర్తించాలా. వాళ్ళ మతాచారాలు వేరు. కానీ ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి, భర్త ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటాం మేము. కానీ అలాంటిది నా భర్త లేనప్పుడు వీళ్ళెవరు, నాకు సడన్గా ఒక సోకాళ్ళు మహిళా మండలాన్ని తీసుకుని వచ్చి పువ్వులు ఇంకేవో పట్టుకుని వచ్చి గాజులు మేము చేస్తామంటే తను చాలా హర్ట్ అయింది. ఎందుకు ఇంత అవమానకరంగా చేస్తారు ఛానల్స్ అని. అట్లాగే డెలివరీ అవ్వడానికి కూడా అమ్మాయి చాలా భయపడింది. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేశారు. డెలివరీ మేము కనుక్కుంటూనే ఉన్నాం. డెలివరీ అప్పుడు తను ఎలా ఉండేది మేడం ఆ హత్య జరిగిన తర్వాత మీతో కానీ? సో నార్మల్ గా అయితే ఎలా ఉండేది అంటే బాధ ఎవరికైనా ఉంటుంది. సో తన బాబుని చూసుకోవడానికి కానివ్వండి, సో అలా ఎలా గడిపింది? అంటే తను అత్తమామలతో ఇంకా వాళ్ళ మరిది ఉండేవాడు, వాళ్ళందరూ బాగా చూసుకున్నారు తను పెయిన్ అనేది ఎక్కడికి పోదు. కానీ ఎట్లయినా బిడ్డని కానీ ఆ బిడ్డని బాధ్యతగా పెంచాలి అనే ఒక పట్టుదలతో న్యాయం జరగాలి, నేరస్తుని శిక్షించాలి. అది ఎవరైనా సరే, వాళ్ళ సొంత బాబాయ్ ఎట్లా చేశాడు, ఆ కుటుంబంలో ఘటనలు అనేకం జరిగాయి. అవన్నీ కూడా అమ్మాయి ఎప్పుడు చెప్తూ ఉండేది మాకు. అటువంటి అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చింది. అట్లాగే మారుతీరావు అరెస్ట్ అయ్యాడు. ఒక తీవ్రమైన నేరం, ముందు సంబంధం లేనట్లున్నాడు, ఎవరో సుపారీ గ్యాంగ్ చేశారు అనుకున్నారు. ఆ తర్వాత సుపారీ గ్యాంగ్ పట్టుబడ్డారు. మొత్తం పోలీసులు చాకచక్యంగా పరిశోధన చేశారు. ఆ సుపారీ గ్యాంగ్ అసలు సుపారీ ఇచ్చింది ఎవరు, ఆ గ్యాంగ్ ఎవరు, అందులో ఉండే ముస్లిం క్రిమినల్స్ ఎవరు, సుభాష్ శర్మ ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక నేరస్తులు ఎవరు నిగ్గు తేల్చి అన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ అయినాక వైశ్య సంఘాలు చాలా గొడవ చేశాయి. కొంతమంది సాంప్రదాయవాదులు అతనికి మద్దతు ప్రకటించారు, సనాతన సాంప్రదాయవాదులు. అదంతా కూడా అమ్మాయికి భయం కలిగించింది. అట్లాగే అతను బయటకు వచ్చినప్పుడు హారతులు ఇచ్చి సన్మానాలు, నీరాజనాలు పలికారు. అవన్నీ కూడా అసలు ఒక నేరస్తుడికి ఎందుకు సన్మానం చేస్తున్నారు, ఎందుకు హారతలు ఇస్తున్నారు అని చెప్పి అమ్మాయి ప్రశ్నించింది. అట్లా ఇది జరుగుతున్న క్రమంలో తను
డెలివరీకి ముందు టెస్ట్లు వెళ్ళడానికి కూడా భయపడేది, ఎక్కడ డెలివరీ అవ్వాలి అని బాగా మదన పడేది. సో తన డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది, నేను ఢిల్లీలో ఉన్నాను. ప్రొఫెసర్ సాయిబాబా కోసం మీటింగ్ అవుతుంది అక్కడ. సాయిబాబా మీటింగ్ అటెండ్ అయ్యి తెల్లారి వద్దామని నేను టికెట్ బుక్ చేసుకున్నా. వాళ్ళు సడన్గా ఫోన్ చేసి నొప్పులు వస్తున్నాయి, మేము బయలుదేరుతున్నాం హైదరాబాద్లో, మీరే ఏదో ఒక హాస్పిటల్లో చూపించండి. అప్పటి వరకు దాన్ని వేరే చూపించుకుంటారు. నాకు అసలు అర్థం కాలేదు అప్పటికప్పుడు ఏం చేయాలి అని. నేను చాలా భయపడ్డాను. ఆ స్థితిలో నేను తెల్లారి రావాల్సిన దాన్ని అప్పటికప్పుడు టికెట్ ప్రీపోన్ చేసుకుని ఢిల్లీలో ముందు రోజు తెల్లారి రావాల్సిన దాన్ని ముందు రోజుకి టికెట్ మార్చుకుని నేను ఢిల్లీ నుంచి వచ్చాను హైదరాబాద్. వాళ్ళు మిర్యాలగూడ నుండి వచ్చారు. నేను వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా అప్పటికి ఎవరైతే బెటర్ అని ఫెర్నాండెస్, ఎవిటా ఫెర్నాండెస్కి నేను అప్రిషియేట్ చేయాలి. ఎవిటా ఫెర్నాండెస్ గారిని నేను కాంటాక్ట్ చేశాను, నాకు తన స్నేహితురాలు. అప్పుడు తను సరే మీరు ధైర్యంగా రండి అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ తేజస్విని అని డాక్టర్ తేజస్విని అని ఆవిడ చాలా కేర్ తీసుకున్నారు. ఆఖరికి స్టీఫెన్ రవీంద్ర వచ్చినా కూడా అలౌ చేయాల. వాళ్ళ అత్తింటి కుటుంబాన్ని నన్ను తప్ప ఇంకెవరిని అలౌ చేయాల. అప్పుడు కూడా మీడియా చాలా మెస్ చేసింది, మేము వస్తాం మేము చూస్తాం. అక్కడికి ఏదో ఆమె బిడ్డ ఒక పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు, ఆమె అందరికీ సంబంధించిన అన్నట్టు చాలా చేశారు. దాన్ని ఆ కుటుంబం వాళ్ళు ముఖ్యంగా అమృత ఒప్పుకోలేదు, అప్పుడు మేము కూడా ఒప్పుకోలేదు. ఆ రకంగా ఎప్పటికప్పుడు ఆ బాబుకి బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా మేము చేయగలిగిన సహాయం మేము చేస్తూ వచ్చాం కొద్ది కాలం. ఆ తర్వాత అమ్మాయి ఇండిపెండెంట్గా మేడం. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు A2 కేసు అయితే కావడం జరిగింది. ఇందులో ఒకరికి ఉరిశిక్ష కూడా పడుతుంది, ఇంకో కొందరికేమో అవును పడింది. అదే విధంగా ఇంకొక కొందరికేమో జీవిత జైలు శిక్ష కూడా పడడం జరిగింది. సో A1 కింద అయితే అమృత గారి తండ్రి అయితే చనిపోవడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడు అంటే బెయిల్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు హీరోలాగా వచ్చిన అతను ఎందుకు చనిపోయేంత నిర్ణయం తీసుకున్నాడు అని మనం చూస్తే అతనికి అర్థమైంది. ఏ విధంగా చూసినా ఈ కేసు నుండి తాను తప్పించుకోలేనని అంత పకడ్బందీగా సాక్షులు వాస్తవాలు చెప్పేశారు. ఆ వాస్తవాలను పోలీసులు రికార్డ్ చేసి పకడ్బందీగా కేసును పటిష్టంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కాబట్టి ఛార్జ్ షీట్ తీసుకున్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే వెంటనే కాదు, ఛార్జ్ షీట్ తీసుకున్నారు. దాంట్లో సాక్షులు ఎవరు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏం చూపించారు, ఏం ఎవిడెన్స్ పెట్టారు, విట్నెస్లు ఏం మాట్లాడారు, విట్నెస్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఏంటి, అవన్నీ ఆయన చూసుకోవడమే కాదు, 2-3 లాయర్ల దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళిన లాయర్లు కూడా అవన్నీ చూసి శిక్ష ఖాయం అని చెప్పాక తన నిర్ణయం తీసుకున్నారు. అంటే చట్టాన్ని మేనేజ్ చేసుకోగలం అనుకున్న భరోసా ధైర్యంతో చేశారు. చాలా కేసులు అదే జరుగుతుంది. ఏ నేరం చేసినా మనం మేనేజ్ చేసుకోవచ్చు, చట్టాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాము. ముందు మనం అప్రిషియేట్ చేయాల్సింది ఎంతటి బలమైన వాళ్ళైనా, బడాబాబులైనా, రాజకీయ అండదండలు ఉన్నా సరే మేనేజ్ చేసుకోలేరు, లేదా చట్టం పటిష్టంగా ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది అనే అరుదైన సందర్భం ప్రణయ్ కేసు. చాలా కేసుల్లో మేనేజ్ చేసుకోగలమన్న ధీమాతోటి వ్యవహరిస్తారు. ఎందుకంటే హైలీ కరప్షన్. ఏ నేరం చేసినా పోలీసులు చేతులు తడిపితే ఆ నేరం మాఫీ అవుతుంది. ఏ నేరం చేసినా పోలీసులు మేము చలామణి అవ్వగలం, మేనేజ్ చేసుకోగలం అన్నంత స్థాయిలో కరప్షన్ ఉంది వాళ్ళ పోలీసు కరప్షన్. అందుకే ప్రణయ్ హత్య తర్వాత 128 ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయి. అంటే ఏం కాదు అన్న ఒక భయం లేనితనం, భరోసా. కానీ ఈరోజు ట్రయల్ జరగడం, నేరస్తులను శిక్షించడం, మిగతా అందరికీ లైఫ్ పడడం అంటే దానికి మొన్న వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చారు కదా సాక్షులు, ఆ రోజే మాకు అర్థమైంది, బాగా చెప్పారు. అంటే రికార్డులో ఏముందో అది చెప్పారు. అప్పుడే మాకు అర్థమైంది శిక్ష పడుతుంది, శిక్ష ఖాయం అనివార్యమని. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే శిక్ష ఇందులో అనివార్యం, అదైతే వాస్తవం. కాకపోతే ఇటువంటి హీనియస్ క్రైమ్స్, పెళ్లికి ప్రామాణికత వయసు, వయోపరిమితి, ఒకరికొకరికి ఇష్టం ఉందా లేకపోతే ఫోర్స్ ఉందా, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నప్పుడు పెద్దలు ఆమోదించకపోయినా, నచ్చకపోయినా చంపే హక్కు ఎవరికి లేదు. ఇటువంటివి ఇన్ని ఘటనలు జరిగాయి అంటే తాము పెంచిన బిడ్డ తమ చేతుల్లోనే ఉండాలి, తమ అధీనంలో ఉండాలి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే మేము అంగీకరించాం, ఆస్తి పోతుందేమో, పెళ్లి చేసుకుంటే కులం పోతుందేమో, కులం సంకరమేమో, కట్టుబాట్లు దాటే అమ్మాయి వెళ్ళింది అని, అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే కట్టుబాట్లు దాటిందనో, ఆస్తి పోతుందనో చంపుతున్నారు.
అదే పరువు అనేది కుటుంబాలకు ఏడిస్తే కొడుకులు రేపులు చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి మేనేజ్ చేసుకుంటున్నారు కదా. మేనేజ్ కానప్పుడు డబ్బులు గుమ్మరించి లాయర్లకి బెయిల్స్ తెచ్చుకుంటున్నారు కదా. చట్టబద్ధతను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని హంతకులుగా మారుతుంటే మరి కొడుకులు రేపులు చేస్తున్నారు చాలా కేసుల్లో. మరి రేపులకి ఏం చట్టబద్ధత లేదే, అది నేరం, తీవ్రమైన నేరం. మరి తీవ్రమైన నేరం చేసిన కేసుల్లో కుటుంబాలకు పరువు ఎందుకు పోవడం లేదు? పరువు పోతుందనే భావన ఎందుకు రావడం లేదు? కొడుకులు నేరాలు చేసిన, రేపులు చేసిన పోని పరువు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోతుంది అంటే దానికి కులం ఎంత ప్రధానమో జెండర్ కూడా ఇక్కడ ప్రధానం. ఈ రెండు అంశాల వల్ల ఈ హత్యలు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడే సహజంగా జరుగుతున్నాయి. అంటే అది అంగీకరించవలసిన అంశం కాదు అనేది వాళ్ళు భావిస్తారు.